యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. 127 కీర్తన మొదటి 2 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 29 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపయు, క్షేమము, సమృద్ధి, సమాధానం విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచు, నిన్ను కదలక నిత్యం నిలిసి సియోను కొండవలె నిన్ను చేయబోతున్నాడు. ప్రైజ్ జీసస్. అలాగే నీ జాబును స్థిరపరచబోతున్నాడు. ఎవరిని తీయలేరు. నీ ఆశీర్వాదాన్ని, నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని, నీకు ఇచ్చిన దీవెన్ని, నీకు ఇచ్చిన ఇంటిని ఎవడూ కొట్టేయలేడు. స్థిరపరచబడునుగాక. మొదట ఆత్మీయంగా స్థిరపడు. సియోను కొండవలంటే ఏ సమస్యకు నువ్వు కదలకూడదు. ఏ ఒత్తిడికి, ఏ మానసిక ఒత్తిడి నువ్వు చూడకూడదు. దేవుని యందున్నావు, నీరు దేవుడు ఉన్నాడు. దేవుడు వలె బలవంతుడిగా ఉండు. అదే కొండ. నువ్వు బలహీనంగా ఉంటే కొండ వలె మారుతావు. చిల్లు పడుద్ది, వాటర్ అంతా కారిపోద్ది. కొండ వలె మారేవా, నిన్ను ఎవడు కదపలేడు. తుఫాను వచ్చినా, గాలి విసిరినా కొండలు కదలవు. కొండలు కదులుతాయి. నువ్వు కొండవు కాదు. ఈ అభిషేక ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను స్థిరపరిచి నీ దీవెనలు కూడా కదలనివిగా, దీవెనకరంగా, ఎవరు వాటిని దోసుకొని రీతిగా దేవుడు ఉంచునుగాక. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు నీ చుట్టూ నిత్యము దేవుని కాపుదల, దేవుని దీవెన ఉండబోతుంది. నీ ప్రయాణంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబం చుట్టూ, నీ సంఘము చుట్టూ, అన్నిటి చుట్టూ దేవుడు ఏ రీతిగా యోబు చుట్టూ కంచి వేశారో అలా కంచి వేయనుగాక. నీ కాపుదలు ఇచ్చునుగాక. నీ ప్రయాణాల్లో, నీ పనుల్లో అన్నిటిలో తోడై ఉండి నిన్ను ఆత్మీయంగా బలపరిచి గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకార్యాలు చేయవాడా, అద్భుతాలు చేయవాడా, నీ స్తుతులయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. యెహోవా యందు భయభక్తులకు వెళ్ళినవాడు కదలక నిత్యము నిలిసి సియోను కొండన్నావు. మమ్మల్ని అందరినీ నీలో స్థిరపరచండి. పరలోకనేస్తాన్ని స్థిరపరచండి. పునాదులు స్థిరపరచండి. సరిహద్దులు విశాలపరచండి. వేల కొద్ది ఆత్మలు జాయిన్ అవ్వాలా. అన్ని విషయాలు దీవించి పరిచయం బ్లెస్ చేయండి. అనేక రోజు రక్షణ పొందాలా. అనేక రోజు దీవించబడాలా. ఉన్న వాళ్ళందరూ స్థిరపరచబడాలా. ఆయన ఫ్రూట్ఫుల్గా ఉండాలా. స్ట్రెంథన్ అవ్వాలి. నీ రాకడ సిద్ధపడుతూ నీకు సిద్ధపరచాలి. ఆత్మను సంపాదించాలి. వచ్చే ఆదివారం ఆయన ప్రభురాత్రి భోజనం, అలాగే 5th ఆలివ్ ఆయిల్ అనంటింగ్ ఫెస్టివల్ వేలాది మంది నడిపించండి. గొప్ప కార్యాలు చేయండి. మాంసాల హక్కులు తీర్చండి. పరిస్థితి చుట్టూ కంచి వేయండి. ప్రతి కుటుంబం చుట్టూ కంచి వేయండి. ప్రతి బిడ్డను బలపరచండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు తోడై ఉండండి. జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారికి తోడైన గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు తోడై ఉండండి. మంచి జాబ్స్ ఇవ్వండి. మంచి హైక్స్ ఇవ్వండి. మంచి ప్రమోషన్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ కూడా బ్లెస్ అయ్యండి. ఆర్థిక సముద్రాన్ని, మానసిక ఒత్తిడి కొట్టివేయండి. అనారోగ్యం వారిని స్వస్థపరచండి. ప్రతి అనారోగ్యం వేళ్లతో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి బిడ్డ కథలకు నిత్యం సియోను కొండవలె అన్నావు. ఎవరు బలహీనపడిపోకూడదు. హెల్త్ ఇష్యూస్ ఎవరికి ఉండకూడదు. దీర్ఘకాల వ్యాధులు కూడా పోవాలా ఈ అనంటింగ్ ఫెస్టివల్స్ ద్వారా. కృపనిచ్చి కార్యాలు చేయండి. క్యాన్సర్, హెచ్ఐవి ఇలాంటి వ్యాధులు కూడా గద్దిస్తున్నాను. మీరు గద్దించండి. కృప చూపించండి. ప్రతి వారం అవసరాలు తీర్చండి. మ్యారేజ్ కాలంలో మ్యారేజ్లు అవ్వాలా. గర్భాలను బిడ్డలు గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖ ప్రసవాన్ని పొందాలి. అద్భుతంగా ఆశీర్వదించి కృపాక్షేమం దయచేసి మహిమ చెందండి. ఈ రోజంతలో గొప్ప విజయాన్ని ఇవ్వండి. ప్రయాణాలు ఉండే బిడ్డలకు తోడై ఉండండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. నాయన సిద్ధాపూర్ ల్యాండ్స్ విషయాల ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. ప్రామిస్ ల్యాండ్ ఉన్న ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ కూడా ప్రభా మీరు కృపజుగల హస్తం చాపి నాయన స్వాస్థ్యంగా ఇక్కడ కూడా చర్చికి ప్లేస్ ఇవ్వండి. అద్భుతాలు చేయండి. జయమని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బర్త్డే జరుపుకునే వాళ్ళు హ్యాపీ బర్త్డే టు యూ. యానివర్సరీ జరుపుకునే వాళ్ళకి హ్యాపీ యానివర్సరీ.